హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ప్రణు వ్లాగ్స్. ఈరోజు మనం రాయలసీమ రాగి సంగటిని అండ్ తెలంగాణ మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. చూడడానికి ఎంత యమ్మీగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మటన్ కర్రీ కోసం 1/2 kg మటన్ని తీసుకున్నాను. ఈ విధంగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకోండి. చాలా స్మూత్గా ఉడుకుతుంది. ఓకే అండి, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ని పెట్టుకున్నాను. అందులోకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి అండ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. మంచిగా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల ఆనియన్ తొందరగా ఉడుకుతుంది. సో ఒకసారి కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. మంచిగా మిక్స్ అవ్వనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లిని. అందులోకి చిన్నది మిశ్రమాన్ని మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. చూసారా, ఈ విధంగా మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. అందులోకి పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకున్నాను. పుదీనా ఆకులు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపుని యాడ్ చేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మటన్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. మసాలా మొత్తం ముక్కలకి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. క్యాప్ పెట్టుకొని ఒక 20 minutes ఉడకనివ్వాలి. 20 minutes తర్వాత చూసారా, మొత్తం వాటర్ మొత్తం ఇనికిపోయాయి. మటన్లో మొత్తం ఫ్రై అయింది. 20% కుక్ అయింది. ఇందులోకి కారంని యాడ్ చేసుకోవాలి. మటన్లోకి ఎక్కువ స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే స్మెల్ వస్తుంది. క్యాప్ పెట్టుకొని ఉడకనిద్దాం. ఒక 10 minutes ఉడికిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకున్నాను. మటన్ ఉడకాలంటే ఎక్కువనే వాటర్ పడతాయి, సో ఎక్కువనే యాడ్ చేసుకోండి వాటరు. 50% కుక్ అయింది. ఇంకా 50% ఉడకనివ్వాలి. చూసారా, మొత్తం వాటర్ మొత్తం దగ్గరికి వచ్చాయి. గ్రేవీలా ఉంది, వాటర్ ఎక్కువగా లేవు. సో ఈ విధంగా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అందులోకి గరం మసాలాని యాడ్ చేసుకున్నాను. ఇంకాస్త ఉడకనిద్దాం. అంతే, మటన్ కర్రీ అయిపోయింది. చూసారా ఎంత లుక్గా కనిపిస్తుందో, చాలా టేస్టీగా కూడా ఉంది. అలాగే మనం రాగి సంగటిని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఒక సైడ్ రైస్ పెట్టుకున్నాను, అది 50% కుక్ అయింది. ఇంకాస్త ఉడికిన తర్వాత రాగి పిండిని యాడ్ చేద్దాం. దాన్ని కాసేపు అలానే వదిలేయాలి. తర్వాత మిక్స్ చేసుకోవాలి. మొత్తం గడ్డలుగా లేకుండా పిండిని మొత్తం కలిపేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. మనం ఎంత తిప్పుతుంటే అంత గట్టిగా వస్తుంది. చూసారా, ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. సింపుల్ అండ్ ఈజీ రాగి సంగటి రెడీ. దీన్ని మనం ముద్దలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ముద్దలుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన నెయ్యి అండ్ మటన్ కర్రీని యాడ్ చేశాను. అలాగే సలాడ్స్కి ఆనియన్ అండ్ లెమన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే అండి, థ్యాంక్స్.